పిఠాపురం పంచాయతీరాజ్ జేఈ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యకు కారణమైనటువంటి ఎవరైతే షేక్ షాదిక్ ఖాన్ కూడా అతనిపై శిక్ష పడాలంటూ కూడా ఈరోజు కాకినాడలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు అయితే భారీ ర్యాలీ పిలుపునిచ్చారు. చలో కాకినాడ పిలుపునిచ్చిన నేపథ్యంలో తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ హిందూ సంఘాలు అలాగే బీజేపీ నాయకులతో పాటు ఇక్కడ అనేక మంది ఇక్కడ ఏదైతే వీళ్ళందరూ కూడా చేరుకుని హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా కార్యక్రమం చేపట్టారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు జరిగిన ఈ యొక్క పంచాయతీరాజ్ కుటుంబంపై జరిగిన ఘటన ఎలా చూడాలంటారు? ఇది కేవలం పంచాయతీరాజు ఏఈ నూకరాజు కుటుంబానికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఇటువంటి షాదిక్ ఖాన్లు చాలామంది ఉన్నారు. అంతర్జాతీయ కుట్ర అని చెప్పేసి గమనించాలి. ఈరోజు ఏ కార్యక్రమం పిలుపునిచ్చారు? మీ డిమాండ్ సెట్ ప్రధానంగా హిందూ చైతన్య వేదిక పిలుపు కేవలం షాదిక్ ఖాన్ను అరెస్ట్ చేయడం మాత్రమే, కన్నీటి తుడుపుగా చేయడం కాదు. షాదిక్ ఖాన్ వెనక ఎంత కుట్ర ఉంది, ఉగ్రవాద కుట్ర ఉంది, ఇతనికి షూటింగ్ ఎక్కడ నేర్చుకున్నాడు, ఇతను ఇంతకుముందు ఏమేం చేశాడు, ఎంతమంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు, ఈ విషయాలు కూడా బయటికి తీయాలి. ఇటువంటి వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాన్ని కూడా పూర్తిగా నిగ్గు తేల్చి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అటువంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు జరిగిన ఘటన ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయి, లవ్ జిహాదీ అంశం ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇది లవ్ జిహాద్, మత మార్పిడి కోసం చేస్తున్న కుట్ర, అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్ర ఇతని ద్వారా బయటపడ్డదంతే. కానీ బయటపడని కుటుంబాలు అనేకం ఉన్నాయి, బయటపడని షాదిక్ ఖాన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళన్నిటి కూడా బయటికి తీసి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పోలీసులు కస్టడీలో ఉన్నారు, అందులో ఎటువంటి విచారణ జరుగుతుంది అంటున్నారు. అంటే ఆ లవ్ జిహాదీ అనే అవసరం ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయంటున్నారు? ఖచ్చితమైన ఎవిడెన్స్లు కనపడుతున్నాయి. ప్రత్యక్షంగా వాళ్ళు రాసిన వాంగ్మూలం ఉంది, సమాజం గమనిస్తూనే ఉంది. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఎవరైతే మనవడు మిగిలి ఉన్నాడో అతను ఆస్తులు వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నాడు, వాళ్ళ అక్క చెల్లెళ్ళ పేరు మీద. ఆస్తులన్నీ కూడా ముందు మనవడి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ తరహాలో చేస్తారా, లేకపోతే సజ్జనార్ గారు చేసిన పద్ధతిలో చేస్తారా, ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే, సమాజం అంతా చల్లబడాలంటే ఏం చేస్తారనేది మీరు నిర్ణయించాలి. ఘటన జరిగి 6 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో అతను పారిపోయే ప్రయత్నం చేశారు, పట్టుకోవడం జరిగింది. ఇది వెనకాల ఎవరన్నా ఉన్నారంటారా? ఖచ్చితంగా అనేక మంది వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులే కాదు, అనేక మంది అతని ఉప్పు తింటున్న, అతని ద్వారా లబ్ధి పొందుతున్న అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక పార్టీని పేరు పెట్టి చెప్పడం కాదు, రాజకీయ నాయకులే కాదు, అనేక మంది శక్తులు వాళ్ళు అనుకున్నారు, ఉగ్రవాద సంస్థలు కూడా వాళ్ళు అనుకున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై స్పందించారని కూడా చెప్పుకొస్తున్నారు. ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి గట్టిగా చెప్పారు. మాకు ఏ పార్టీకి సంబంధం లేదు, అన్ని పార్టీలను మేము పక్కన పెట్టేస్తున్నాం. హిందూ సమాజమే జాగరణ అయ్యి ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు పిన్నం వెంగళరావు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలంటారు? ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ అండి. ఏదైతే హిందూ సమాజం ఉందో, ఏఈ గారు నూకరాజు గారు ఒక ప్రొఫెషన్లో ఉన్నారు. అలాంటి ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తి కుటుంబాన్ని ఈరోజు నాశనం చేసినటువంటి వ్యక్తి, అతను కుట్రపూరితమైన ఆలోచనతో ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. వాళ్ళని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అనేక రకాలుగా వాళ్ళని బలహీనపరిచి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా హిందూ సమాజం మేల్కోవాలి. ఆ మహిళ కుటుంబానికి న్యాయం చేసి హిందూ సమాజానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే దర్యాప్తు ఉందో ఇది అన్నయ్యకి అప్పచెప్పాలి. సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి సమాజాన్ని, హిందూ సమాజానికి రక్షణ కల్పించాలన్నది ఇది రాజకీయ కోణంలో చూడొద్దండి. ఒక హిందూ సమాజానికి ఈరోజు జరిగినటువంటి ఒక ప్రాబ్లంగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. హిందువుల ఐక్యత వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రధానంగా ఇంటి వాళ్ళ ముస్లిమ్స్ కూడా ఐక్యమయ్యారు, వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ ఘటన మేము కూడా వ్యతిరేకిస్తుంది అన్నారు. కానీ ఇటువంటి ప్రశాంతమైన కాకినాడలో ఇటువంటి లవ్ జిహాద్ అంశాలు ఎక్కడా లేవు అనేది వాళ్ళు కడాఖండిగా చెప్తున్నారు. ఏమంటే దేశవ్యాప్తంగా ఈరోజు అదేనండి, ఈరోజు కాకినాడలో ఉలిక్కిపడే టైం వచ్చింది. అంటే కేరళలో ఉందనుకున్నాం, ఒక ఢిల్లీలో ఉందనుకున్నాం, అలా రకరకాల ప్లేసుల్లో అనుకున్నాం. ఈరోజు కాకినాడలో కూడా ఈ స్నీపర్ సెల్స్ ఎంతలాగా యాక్టివ్గా పనిచేస్తున్నాయి అనడానికి ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంకా వెలుగులో రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి దర్యాప్తు చేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కఠినంగా శిక్షించాలి. హిందూ సమాజానికి ఇది ఒక మేల్కొల్పుగా శిక్ష ఉండాలన్నది. అంటే హిందువులకి అమ్మాయిల్ని టచ్ చేస్తే హిందూ సమాజం మీద ఈరోజు ఎవరైనా
ఈ విధంగా చర్య పాల్పడితే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నది ఒక కనువిప్పు కలగాలన్నది మా యొక్క డిమాండ్. హిందూ సమాజాన్ని ఈ విషయాన్ని చిన్నగా తీసుకోవట్లేదు. యావత్ భారతదేశంలో కూడా ఈ యొక్క విస్తృతమైనటువంటి ధర్నాలు చేస్తారండి. అటువంటి వ్యక్తిని ఈరోజు శిక్షించాలి. ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాలండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మమే పోరాడుతున్నారు. ఆయన నియోజకవర్గంలో జరిగిన ఘటన ఆయన కూడా స్పందించారని కూడా తెలుసుకొస్తుంది. ఎలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ఆయన వెన్నుదన్నుగా ఉన్నారు. అలాగే ఏదైతే అన్యాయం జరిగితే, ఒక మహిళకి అన్యాయం జరిగితే స్పందించాలి. రాజకీయాలకి మనం స్పందించాలండి, అతీతంగా స్పందించాలి. సామాజిక అంశం ఇది. ఈ అంశంతో ఒక రాజకీయ కోణంలో చూడొద్దండి. ఇది ఒక హిందూ సమాజానికి ఏర్పడినటువంటి ఒక విపత్తు. ఈ విపత్తుని ఎదుర్కోవాలంటే హిందూ సమాజం ఐక్యంగా ఉండాలి. హిందూ సమాజానికి జరిగిన అన్యాయాన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఒక శిక్షణ వేయాలన్నది మేము కోరుకుంటున్నాం. ఎక్కడైతే ఉత్తరప్రదేశ్లోనే కాదు, ఇలాంటి వాళ్ళ ఇంట్లో కూడా ఆస్తులను జప్తు చేయాలండి. రేపొద్దున ఇంకొక అమ్మాయి చూడాలంటే వాళ్ళకి భయపడే విధంగా ఉండాలండి ఆ శిక్ష. అది మేము డిమాండ్ చేస్తున్నాం. పరిస్థితి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అయితే భారీ కార్యక్రమానికి అయితే ఈరోజు తలపెట్టారు. అలాగే కాకినాడ బాలాజీ చెరువు నుంచి కలెక్టరేట్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అనేక మంది ఇక్కడ హిందూ సంఘాలతో పాటు అలాగే బీజేపీ నాయకులు కూడా పాల్గొని ఈ యొక్క ర్యాలీలో, అలాగే జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, అలాగే పంచాయతీరాజ్ కుటుంబానికి జరిగినటువంటి ఘటన మరొక కుటుంబానికి జరగకుండా, హిందువులపై దాడి ఇటువంటివి పునరావృతం కాకుండా, అలాగే సాదిక్ ఖాన్ వంటి స్లీపర్ సెల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ఇటువంటి ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నాయి. అటువంటి ఈ యొక్క అంశంపై కఠినంగా అప్పుడు ఏదైతే ఆ వ్యక్తిని సాదిక్ ఖాన్ శిక్షించాలని కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీని పిలిపించి జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి.